నొప్పిగా ఉందా? ఏం లేదులే. అరే నడు నడు, లే నెమ్మదిగా లే. చూసుకో చూసుకో. మనం ఇంత కష్టపడ్డం అవసరం అంటావా? హలో మిస్టర్ తనీష్క్, ఎంత పెద్ద క్రిమినల్ అయినా క్రైమ్ ప్లేస్లో ఏదో ఒక క్లూ వదిలేసి వెళ్తాడు. సో మనం దానికోసం వచ్చాం. అది బేసిక్ నాలెడ్జ్. అబ్బా మేడం, పదండి. పద బాబు. లే లే. అరే అరే లే. అవును, నిన్న స్కెలిటన్ ఇక్కడే చూసాం కదా. నువ్వు వస్తున్నావని ఇంకా ఎక్కడ ఉంచుతారు? నువ్వు నవ్వుతావా? నువ్వు నిన్న రాత్రి నువ్వు పడినప్పుడు నేను నవ్వానా? ఓకే ఓకే ఓకే. చెయ్యవు. జాగ్రత్త జాగ్రత్త. ఓకే ఓకే. నువ్వు నవ్వకు. నిన్ను ఓకే 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 ఓకే. సారీ 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 సారీ. అరే తప్పదైనా ఏది చూడండి. ఓకే ఓకే ఓకే. రా. ఓకే. ఏంటి కోపం వచ్చిందా? రాదా మరి నిన్ను. ఏయ్, నవ్వింది చాలు గాని ఇంకా ఆపు. ఇక్కడే కూర్చొని ఉంటారు మరి. ఇదిగో నీ క్లూ. చెప్పాను కదా ఏదో క్లూ ఉంటుందని. అవును కృష్ణ, నీ మూత ఎప్పుడు ఉమ్మని పెట్టుకుని ఉంటాయి ఎందుకు? వాట్? అటాక్ జరిగిందా? ముందే ఎందుకు చెప్పలేదు? మీకేం జరగలేదు కదా? మాకేం కాలేదు, డోంట్ వరీ. బట్ తనిష్క్, ఇలాంటి విషయాలు ఇంత లేట్గా చెప్పకూడదు. నో కార్తీక్, మాకేం కాలేదు, అందుకే మిమ్మల్ని టెన్షన్ పెట్టకూడదని చెప్పలేదు. కార్తీక్, మీరు చెప్పినట్లు నేను తనిష్క్ సిటీలో ఉన్న అన్ని శ్మశానాలు వెతికాం. సిటీ అవుట్స్కట్స్ శ్మశానంలో ఒక బాబాని కలిసాం. అతను చూడ్డానికి భయంకరంగా ఉన్నాడు. వాడి మీద డౌట్ వచ్చి అతన్ని ఫాలో చేశాం. అప్పుడు హబీబ్ అక్కడికి వచ్చాడు. మేము అతను ఫాలో అయ్యాం. హబీబ్ బాబాతో మాట్లాడుతున్నప్పుడు మేము అది రికార్డ్ చేసాం, ఫోటోలు తీసాం. అది హబీబ్ చూసి మా పైన అటాక్ చేశాడు. మేము అది తప్పించుకుని ఇంటికి వచ్చేసరికి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీ పైన అటాక్ జరగబోతుంది, ఇంటి నుంచి పారిపోమని. మేము ఆ ఫోన్ కాల్ గురించి ఆలోచించేలోపు మా పైన అటాక్ జరిగింది. అన్ఫార్చునేట్లీ మేము వాయిస్ రికార్డ్ చేసి ఫోటోలు తీసిన మొబైల్ని లాక్కెళ్ళిపోయారు. బ్యాడ్ లక్ ఏంటంటే హబీబ్ తన కూతురు గురించి తప్ప ఇక దేని గురించి మాట్లాడలేదు. మేం రాత్రి వెళ్ళిన చోటుకి మార్నింగ్ కూడా వెళ్ళాం.
కానీ అప్పటికే అక్కడ ఈ బోన్ తప్ప మాకేం దొరకలేదు. DNA టెస్ట్కి పంపిస్తే మేబీ ఎక్స్చేంజ్ అయిన స్కెలిటన్తో ఏదో ఒక స్కెలిటన్కి మ్యాచ్ అవుతుందేమో. అలా జరిగితే ఈ స్కెలిటన్ మిస్టరీ సాల్వ్ అవుతుందేమో. కానీ మీ మీద అటాక్ జరుగుతుందని మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు? అదే మాకు అర్థం కానిది. హూ ఇస్ హీ? అతను ఎందుకు మమ్మల్ని కాపాడాలనుకున్నాడు? హబీబ్ మా పైన అటాక్ చేశాడంటే ఈశ్వర్ పైన కూడా ఇతనే అటాక్ చేయించాడని నా ఫీలింగ్. కానీ ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు? అది తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. మాకు వచ్చిన ఫోన్ కాల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోమని ఇందుతో చెప్పాను. హాయ్ ఇందు. హాయ్ ఇందు, 100 years నీకు. ఏమైంది ఇందు? వాట్ హ్యాపెన్? నేను మార్నింగ్ తనిష్కి ఇచ్చిన మొబైల్ నెంబర్ తీసుకుని మొబైల్ ఆఫీస్కి వెళ్ళాను. ఆ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాను. ఆ నెంబర్ ఈశ్వర్ పేరు మీద ఉంది. ఈశ్వర్దా? ఇట్స్ ఇంపాసిబుల్. ఒకవేళ అదే పేరు మీదున్నా వేరే వ్యక్తి అయి ఉండొచ్చు కదా. నో ఛాన్స్. ఎందుకంటే ఆ అడ్రస్ కూడా ఈశ్వర్ పేరు మీదే ఉంది. ఈశ్వర్ బతుకున్నప్పుడే ఈ నంబర్ తీసుకుని ఉండొచ్చుగా. ఇంపాసిబుల్. ఎందుకంటే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే ఆ నెంబర్ రిజిస్ట్రేషన్ అయింది. ఇందులో అంతగా ఆలోచించాల్సిందేం లేదు. నవేడేస్ పాస్పోర్ట్స్, కరెన్సీ నోట్స్ ఒరిజినల్స్కి డూప్లికేట్కి తేడా లేకుండా ప్రింట్ చేస్తున్నారు. అలాంటిది ఒకరి పేరు మీద మరొకరు ఫోన్ కనెక్షన్ తీసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఆ నెంబర్కి సంబంధించిన కాల్ డేటా మొత్తం నేను తీసుకొచ్చాను. దాంట్లో కేవలం 2 మాత్రమే అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాయి. ఒకటి క్రిస్టినాకు వెళ్ళింది. దానికంటే ముందు మొదటి కాల్ కార్తీక్, అది మీకొచ్చింది. నాకు ఫోన్ వచ్చింది, బట్ నేను మాట్లాడేలోపే కట్ అయిపోయింది. తర్వాత నేను ట్రై చేశాను, కానీ నెంబర్ కనెక్ట్ కాలేదు. ఎనీవే, నేను డాక్టర్ మురళీమోహన్ గారిని కలిసి అన్అఫీషియల్గా DNA అనాలిసిస్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. సరేనా? ఓకే. అసలు టోనీతో బిజినెస్ అవసరం అంటావా? నాకు ఎందుకు అనుమానంగా ఉంది. అతనితో బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదు. సి హబీబ్, బిజినెస్లో నమ్మకం ఉండాలి. ఇన్ కేస్ నువ్వు అన్నది నిజమైతే దానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు. సో అప్పుడే మనం బయటపడకూడదు. ఫర్ ద మొమెంట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. అలా కాదు, నాకు ఎందుకు వాడు మన ప్రతి బిజినెస్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. మనం మన బిజినెస్ గురించి వాడితో చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎస్, చూడవి మన గోల్ ఏంటి? క్రిస్టఫర్ని లేపేసి ఇండిపెండెంట్గా మన బిజినెస్ గోవాలో స్ప్రెడ్ చేయడం. దానికి హైదరాబాద్లో కూర్చొని వాడిని గోవాలో అయితే లేపేయలేం కదా. నువ్వు అన్నావు, నేను గోవాకి వెళ్ళి వాడిని లేపేస్తాను. Hi, Danny. Hey, Tony. How are you, brother? Oh, fine. Please sit. Thank you. Hi, Habib. Hi, Tony. क्या हाल है? How are you feeling in Hyderabad? बहुत अच्छा है.
ఎస్పెషల్లీ మీ ట్రీట్మెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెప్పండి, గోవాలో మీరు చేసే బిజినెస్లు క్రిస్టోఫర్కి ఎఫెక్ట్ వచ్చాయన్నారు, కానీ ఇంతవరకు మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో చెప్పనే లేదు. మీరు నా బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వద్దు, టైం వచ్చినప్పుడు అవే మీకు తెలుస్తాయి. డానీ, నా వల్ల మీ బిజినెస్కి లాభమే కానీ ఎటువంటి నష్టం ఉండదు. బట్ చెప్పండి టోనీ, వాట్? మనం కలిసి పనిచేయాలంటే మనం ఒకరిని ఒకరు నమ్మాలి. అప్పుడే క్రిస్టోఫర్ని మనం ఏమైనా చేయగలం. సి డానీ, క్రిస్టోఫర్ ఈజ్ వెరీ డేంజరస్ పర్సన్ ఇన్ గోవా. సో వాడిని ఎదుర్కోవాలంటే ముందు మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. एक्सक्यूज मी. हेलो, हाँ बोल. वो अमाउंट में तो वर्कआउट नहीं होता यार. फोन दे उसको. చూడు బాస్, నువ్వు చెప్పే ప్రైస్ కుదరదు. ఇంపాసిబుల్. లేదు, బార్గెనింగ్ వద్దు. ఏమైంది? ఎనీ ప్రాబ్లం డానీ? సీరియసా? నథింగ్ సీరియస్. సమ్ లోకల్ బిజినెస్. హబీబ్ చూసుకుంటాడు. 1 minute. కేర్ఫుల్గా డీల్ చేయి. త్వరగా వచ్చేయి. ఓకే, బాయ్. హబీబ్ ఏమైపోయాడు? ఫోన్లో ఎందుకంత టెన్షన్గా మాట్లాడుతున్నాడు? బిజినెస్ ప్రాబ్లం. వాడు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతాడు. అదే చాలా డేంజరస్. నేను మీతో కలిసి పనిచేయాలంటే 1 కండిషన్. వాట్? మనం హబీబ్ని తొలగించాలి. అంటే ఐ మీన్ మన టీం నుంచి తొలగించాలి. అతనితో ప్రాబ్లం ఏంటి? ఐ డోంట్ లైక్ హిమ్. ఇలాంటి షార్ట్ టెంపర్డ్ ఇలిటరేట్ మనిషితో పనిచేయడం నాకు ఇష్టం లేదు. పక్కలో బల్లె ఉన్నట్టే. సో ఇలాంటి మనుషుల్ని మన నుంచి దూరంగా ఉంచడం చాలా మంచిది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నో ఛాన్స్. అతన్ని ఎలిమినేట్ చేస్తే మంచిది, లేపేస్తే ఇంకా మంచిది. సడన్గా హబీబ్ని తొలగించడం కొంచెం కష్టమైన పని. గ్రాడ్యువల్గా అతన్ని పక్కకు తప్పిస్తాను. డానీ, గోవాలో క్రిస్టోఫర్ లాంటి డాన్నే తప్పించాలనుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ వీడెంత? కూరలో కరివేపాకు తీసి పడేసినంత. పర్లేదే, తెలుగు సామెతలు బాగానే చెప్తున్నారు. ముంబై అండర్ వరల్డ్లో ఉన్నప్పుడు నా గ్యాంగ్ అంతా తెలుగు వాళ్లే. ఇంతకీ క్రిస్టోఫర్ డీటెయిల్స్ ఇవ్వలేదు కదా? ఓ, ఐఎమ్ సారీ. క్రిస్టోఫర్ డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, కసినోస్ ఇలాంటివన్నీ బిజినెస్ చేస్తుంటాడు. డాక్యుమెంటరీ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ లీగల్గా పనిచేసే వాళ్ళకి, మనలాంటి ఇల్లీగల్ పనులు చేసే వాళ్ళకు ఉండవు కదా. డానీ, నీకు తెలియందే ఉంది చెప్పు. మన బిజినెస్లో మన మూమెంట్స్ మన అపోనెంట్స్కి తెలియకుండానే మనం బిజినెస్ ప్లాన్ చేస్తాం. అలాగే క్రిస్టోఫర్ మూమెంట్స్, బిజినెస్ డీటెయిల్స్ టోటల్గా నాకు తెలియాలని ఏమీ లేదు. నువ్వు క్రిస్టోఫర్ కలిసి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి అతని మూమెంట్స్, బిజినెస్ డీటెయిల్స్ పూర్తిగా నీకు తెలుస్తాయి. ఆ డీటెయిల్స్ కనుక నాకు ఇవ్వగలిగితే క్రిస్టోఫర్ని ఎలా చంపాలో అన్న ప్లాన్ నీకు ఇస్తాను. మ్యాటర్ సెటిల్ కాలేదు. ఓకే టోనీ, అన్ని డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను.
ఓకే బాయ్ బాయ్ హబీబ్. బాయ్. ప్రాబ్లం ఏంటి? మనం అడిగిన ప్రైజ్ ఇవ్వట్లేదు, అందుకే డీల్ క్యాన్సిల్ చేశా. కొంచెం అటు ఇటు అయినా డీల్ చేసేది ఉండే. నేను అలాంటి డీల్ చేయను. ఇంతకీ తొలితో మన డీల్ ఏమైంది? క్రిస్టఫర్తో మనం చేసిన బిజినెస్ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఎందుకు మన డీటెయిల్స్ వాళ్ళకి? నువ్వు చెప్పు, నేను క్రిస్టఫర్తో పాటు దీన్ని లేపేస్తా. హలో, ఓకే వస్తున్నా. చూసావా, ఇది నా స్టైల్. డీల్ అయింది.